గుండెల్లో ఎక్కువ ప్రేమతో త్రివిక్రమ్ గారిని చూస్ చేశారా, లేకపోతే అల్లు అర్జున్ గారిని మనసులో పెట్టుకొని చేశారా? అల్లు అర్జున్ గారు బికాస్ రెండు బ్యాలెన్స్ చేయాలి బ్రదర్. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఆయన స్క్రిప్ట్ అర్థం చేసుకుని ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది మీకే తెలుసు. సో పాటలో కూడా ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. సో హీ కెన్ టేక్ ద బెస్ట్ ఫ్రమ్ ద లిరిక్ రైటర్స్. సో అందరు లిరిక్ రైటర్స్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాస్తారు. త్రివిక్రమ్ గారు అంటేనే చాలా భయంతో వస్తారు, ఏదో ఒక ఎగ్జామ్ లాగా వస్తారు. సో ఐ నో దట్ లిరికల్గా సుపీరియర్గా ఉంటుందని. సో ఇంకా మనం బెస్ట్ మ్యూజిక్ చేస్తే ఇంకా ఆ బెస్ట్ లిరిక్స్ కలిస్తే ఎలా ఉంటుందని. సో ఇంకా అక్కడి నుంచి బన్నీ గారు యాటిట్యూడ్, తన కష్టం మీకు తెలుసు, ఇంకా దాని గురించి నేను చెప్పక్కర్లేదు. సో జనాలకి తెలుసు బన్నీ గారు ఎంత కష్టపడతారు అని. సో హీ మేడ్ ఇట్ ఫర్ అస్, అంతే చెప్పాలి. సో అలా వైకుంఠపురంలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? వైకుంఠపురం సాంగ్, అలా వైకుంఠపురం సాంగ్ టైటిల్ సాంగ్. సో వైకుంఠపురం సాంగ్ నచ్చింది కాబట్టి అలా వైకుంఠపురంలో అన్న సినిమా పోయి ఇప్పుడు అలా తమన్పురంలో అని వచ్చేసి ఎక్కువగా హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ అందరూ కూడా మనం కష్టపడాలి బ్రదర్. మనం కష్టపడి పని చేస్తే అన్నీ వస్తాయి బ్రదర్. న్యాయంగా మనం ఏం పని చేయాలి, జనాలకి ఏం నచ్చుతాయి ఈ స్క్రిప్ట్లో అంటే. బికాస్ నేను ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయట్లేదు, ఒక స్క్రిప్ట్లోంచి ఒక పాటను వెతుక్కుంటున్నాను. స్క్రిప్ట్ ఏం అడుగుతుందో, ఇప్పుడు ఓ మై గాడ్ డాడీ అది ఇండిపెండెంట్ సాంగ్ కాదు, సిచ్యువేషన్ నుంచి వచ్చిన పాట. సామజవరగమన అది ఒక కాళ్ళని పట్టుకు అబ్బాయిని కాళ్ళు చూస్తుంటే ఆ కాళ్ళు చూసి పడి. సో అన్ని సిచ్యువేషన్ నుంచి నేను ఒక కమర్షియల్గా ఒక పాటను తీసుకొచ్చి అది ఎలా దాన్ని, బికాస్ మై ప్రొడ్యూసర్ ఇస్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, మా పైన చాలా ఆడియో కంపెనీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ బ్రదర్. ఇది కాకుండా గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు, ఇటువైపు రాధాకృష్ణ గారు. సో రెండు పెద్ద సంస్థలు, రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, వాళ్ళందరూ ఇంతమంది ప్రెషర్ హెడ్లో లేకపోతే ఇలాంటి ట్యూన్స్ రావు బ్రదర్.